అందరికీ నమస్కారం. ఈరోజు మనం మీనరాశి వారి గురించి తెలుసుకుందామండి. మీనరాశి వారికి జూన్ 16వ తేదీన సోమవారం నాడు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది కదా! ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం ఇలా మీకు కూడా ఏదైనా సమస్య ఉంటే శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం 9642662200 సంప్రదించవలసినటువంటి ఫోన్ నంబర్. మనం ఇప్పుడు ఈ యొక్క మీనరాశి వారి గురించి పూర్తి వివరాలనేది ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మీకు తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరి ఈ రాశి వారిలో ఉండేటటువంటి మంచి లక్షణాలు, గుణగణాల గురించి కూడా తెలుసుకుందాం. ఈ రాశి వారికి చాలా కోపం ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుందనే చెప్పుకోవాలి. కోపంతో ఎవరైనా కానీ తిడతారు, మరలా తర్వాత తిరిగి బాధపడతారు. ఇక వీరు చాలా అందంగా ఉంటారు. అందమైనటువంటి మనసును కూడా కలిగి ఉంటారు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. ఎవరిని కూడా ఎప్పుడూ మోసం చేయరు. కానీ వీరినే కొంతమంది మోసం చేస్తూ ఉంటారు. అయినా కూడా వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది. ఇక ఇప్పటి వరకు వీరు పడినటువంటి కష్టాలకు ఫలితం అనేది లభించబోతుందని చెప్పుకోవాలి. ఇక వీరు అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటారండి. ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తారు. జాలిగుణం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున అదృష్టం అనేది వరించబోతుందనే చెప్పుకోవాలి. అంటే ఏ పని చేసినా కూడా రేపటి రోజున మంచి లాభాలు అనేది వీరు పొందబోతున్నారనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రాశి వారికి భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉండబోతుంది, ఎక్కువగా ఉందనే చెప్పుకోవాలి. దానివల్ల ఏంటంటే వీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తారనే చెప్పుకోవాలి. అలాగే ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి వస్తుందండి. ఆగిపోయినటువంటి ఏవైనా పనులుంటే కనుక పనులన్నీ కూడా చక్కగా రేపటి రోజున పూర్తి చేస్తారు. ఇక జీవితంలో కూడా ఎన్నో మార్పులు కూడా రాబోయేటటువంటి రోజుల్లో మీరు తప్పకుండా చూడబోతున్నారు. అదృష్టం అనేది మీకు చాలా అనుకూలంగా మారబోతుందని, చాలా ఎక్కువగా మీకు అనుకున్నవి అన్నీ కూడా జరుగుతాయని చెప్పుకోవాలి. మరిన్ని శుభవార్తలు కూడా వింటారు. మీ కోరికలు కూడా నెరవేరుతాయి. కష్టాల నుండి తప్పకుండా మీకైతే విముక్తి లభిస్తుంది. ఇంట్లో సంపదలు కూడా పెరుగుతాయి. ఇక భగవంతుడు అనుగ్రహాన్ని ఒక్కసారిగా మనపై కురిపించాడంటే అది ఆగేటటువంటి పని కాదండి. తప్పకుండా ఆ అనుగ్రహం అనేది అలా కంటిన్యూ అవుతూ ఉందన్నమాట. అలాగే మీకు భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీ పైన ఉండడం అనేది నిజంగా మీరు చేసుకున్నటువంటి అదృష్టం, మీరు చేసినటువంటి మంచి కర్మలు, మంచి పనులనే చెప్పుకోవాలి. ఎందుకంటే మనం ఒక మంచి పని చేస్తే తప్పకుండా ఏదో ఒక విధంగా భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మనల్ని ఎత్తుక్కుంటూ వస్తుందనేది సత్యం. ఇక మీ జీవితంలో ఉన్నటువంటి బాధలన్నీ కూడా తొలగిపోతాయి. కాలం కలిసి రాబోతుంది. అప్పుల బాధ నుండి కూడా మీకు విముక్తి లభిస్తుంది. అలాగే కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. ఆదాయం అనేది ఎక్కువగా పెరగడం మీరు చూస్తారు. ఇక భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీకు తోడుగా ఉండడం వలన ఏంటంటే మీరు ఏదైతే పని చేయలేమని చెప్పి భయపడుతూ నిరాశ చెందినటువంటి ఆ పనులు కూడా మీరు పూర్తి చేస్తారు. మీ జీవితంలో కూడా అద్భుతాలు అయితే జరగబోతున్నాయి. రాబోయేటటువంటి రోజుల్లో కూడా గొప్ప ధనలాభాలు కూడా మీరు పొందుతారు. దానివల్ల మీకున్నటువంటి నరదృష్టి కూడా ఎక్కువగా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ నరదృష్టి తగిలితే తలనొప్పి, కడుపు నొప్పి, వాంతులు, ఏ పని చేయాలని అనిపించకపోవడం, చిరాగ్గా బద్ధకంగా ఉండడం ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి మీరు ఎంత సంపాదిస్తున్నా, ఏం చేస్తున్నా మీ విషయాలు ఎవరికీ చెప్పుకోకండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఏంటంటే మీకు తెలిసిందే కదా, ఒకరు గొప్పగా బతకాలంటే ఇంకొకరు అసలు ఓర్చుకోలేకపోతున్నారు. మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరిగిపోతుంది. దానివల్ల మీకు నరదృష్టి తగిలేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ నరదృష్టి పూర్తిగా తొలగిపోవాలంటే ఉప్పు, మిరపకాయలతో దిష్టి తీసేసుకుంటూ ఉండండి. దానివల్ల నరదృష్టి పూర్తిగా తొలగిపోతుంది. అలాగే మీపై ఉన్నటువంటి చెడు ప్రభావం కూడా తొలగిపోతుంది. ఇక ఈ రాశి వారికి తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి. ముఖంలో గొప్ప తేజస్సు కూడా ఉంటుంది. జీవితంలో ఏదైనా సాధించాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. దానికోసం బాగా కష్టపడతారు. నాయకత్వ లక్షణాలు కూడా వీరికి ఎక్కువగా ఉంటాయి. అందరికంటే గొప్పగా బతకాలని చెప్పి ఎప్పుడూ కూడా అనుకుంటూ ఉంటారు. అనుకోవడమే కాకుండా ఆ యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది భగవంతుడు ఎప్పుడూ కూడా మాకు ఇవ్వడం లేదని చెప్పి బాధపడుతూ ఉన్నటువంటి రాశి వారికి రేపటి రోజున భగవంతుడి యొక్క అనుగ్రహం ద్వారా వీరు అనుకున్నటువంటి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది లభించబోతుంది. అదృష్టం వీరికి దగ్గరకు వస్తుంది. అలాగే విద్యార్థులకు కూడా చాలా అంటే చాలా మంచి భవిష్యత్తు కూడా ఉందండి. వీరు అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి. మంచి స్థాయికి చేరుకుంటారు. ఇక ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం కూడా లభిస్తుంది. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వస్తాయి. జీతాలు కూడా పెరుగుతాయి. ఇక వ్యాపారస్తులకు చిన్న చిన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. మంచి లాభాలు వస్తాయి. అలాగే ఈ రాశి వారికి భగవంతుడి యొక్క అనుగ్రహం అని చెప్పుకున్నాం కదా, ఆ భగవంతుడు ఎవరు అంటే సాక్షాత్తు హనుమంతుడు. హనుమంతుల వారు మీకు తోడుగా ఉన్నాడని చెప్పుకోవచ్చు. మీ జీవితంలో ఉన్నటువంటి దరిద్రం మొత్తం కూడా తొలగిపోతుందండి. ఎన్నో మంచి శుభవార్తలు అయితే మీరు తప్పకుండా వింటారు. అలాగే మీరు దేనికోసం అయితే ఎదురు చూస్తున్నారో అది కూడా అతి త్వరలోనే నెరవేరుతుందని చెప్పుకోవాలి. ఇక రేపటి రోజున మీకు కుదిరితే హనుమంతుల వారి గుడికి వెళ్ళి 5 తమలపాకులను స్వామికి సమర్పించి 21 ప్రదక్షిణలు స్వామివారి చుట్టూ కూడా చేసుకోండి. దానివల్ల హనుమంతుడి అనుగ్రహం మీకు సంపూర్తిగా మీకైతే లభిస్తుంది. మీ జీవితంలో కూడా తిరగనేది ఉండదు. అఖండమైనటువంటి అదృష్టం అనేది మీరు తప్పకుండా పొందుతారు. అలాగే
మీపై ఉన్నటువంటి నరదృష్టి, అలాగే శని దోషాలు, గ్రహ దోషాలు ఇవి కూడా తొలగిపోతాయి. జీవితంలో ఎన్నో మార్పులు తప్పకుండా జరుగుతాయి, చూస్తారు. ఇక మీ వల్ల కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఇంట్లో డబ్బుకు కూడా ఎటువంటి లోటు అనేది ఉండదు. కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అస్సలు విడుచుకోకండి. కాబట్టి ఈ రాశి వారికి ధైర్యం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు ఏంటంటే వీరు ఎన్నో కష్టాలను, ఎన్నో రకాల సమస్యలను, బాధలను, అవమానాలను అనుభవించారు. కానీ ఏంటంటే ఇప్పటి నుండి ఏంటంటే అవన్నీ కూడా మీకు దూరం అవుతాయనే చెప్పుకోవాలి. అయితే వాటిని దూరం చేసుకోవడానికి మీ వంతుగా ఏదో ఒక ప్రయత్నం అనేది చేయాలి కదండి. మనం ఏ ప్రయత్నం చేయకుండా కూర్చొని ఉంటే భగవంతుడు కూడా అనుగ్రహాన్ని మనపై చూపించడు. కాబట్టి మీ కష్టానికి తగినటువంటి ఫలితం మీకు లభించాలంటే మీరు కష్టపడాలి. అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి, ఆరోగ్యం బాగుంటుంది. ఈ రాశి వారు ఏంటంటే నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేసేస్తారండి. వారి కష్టానికి వీరికి తోడుగా ఉంటారనమాట. వీరికి కుటుంబ బరువు బాధ్యతలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. దానికోసం ఎంతో కష్టపడతారు. ఇక ఇప్పటి నుండి ఏంటంటే మీకు విముక్తి లభించిందనే చెప్పుకోవాలి. కష్టాల నుండి విముక్తి లభిస్తుంది మీకు. రేపటి రోజున మీకు చాలా బాగా కలిసి వస్తుంది. డబ్బు పరంగా ఎలాంటి లోటు ఎక్కడా ఉండదు. మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది. అనుకున్నటువంటి కోరికలన్నీ నెరవేరుతాయి. ఇక ఈ రాశివారు ఎవరైతే సంతానం పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారో వారు కూడా రావి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించి చక్కగా 15 ప్రదక్షిణలు చేసుకోండి. దానివల్ల త్వరలోనే మీకు సంతానం కలుగుతుంది. అంతేకాకుండా ఈ సంవత్సరంలో అయితే ఖచ్చితంగా మీకైతే వివాహం కూడా కుదురుతుంది ఖచ్చితంగా. కాబట్టి ఇంత పెద్ద మంచి అవకాశాన్ని ఎవరు కూడా విడిచిపెట్టుకోకుండా ఏముందులే అని చెప్పి తీసివేయకుండా చిన్న చిన్న పరిహారాలు కూడా మన జీవితాన్ని మార్చేటటువంటి పరిహారాలు చాలా ఉంటాయి. కాబట్టి ఇటువంటి చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల జీవితం కూడా బాగుపడుతుంది. ఇక ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. అదృష్టమైనటువంటి రోజుగా రేపటి రోజున చెప్పుకోవచ్చు. ఏ పని చేసినా కూడా మీకు అనుకూలంగా మారుతుంది. మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి కష్టాలు బాధలు వచ్చినా కూడా భయపడకండి. ఎందుకంటే హనుమంతుల వారు మీకు తోడుగా ఉన్నారు. కాబట్టి మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే రేపటి రోజున చిన్న చిన్న ప్రయాణాలు చేయడం కూడా మీకు జరుగుతుంది. జాగ్రత్తగా ఉండండి ప్రయాణాల్లో. అంతేకాకుండా మీకు అవసరమైనటువంటివన్నీ కూడా తీసుకుని వెళ్ళండి. అలాగే బయట వారితో ఎవరితో కూడా షేర్ చేసుకోవడం, ఆహార పదార్థాలు కానీ ఎవరితో అయినా కానీ ఎక్కువగా మాట్లాడి మీ దగ్గర ఉన్నటువంటి ఓపెన్గా ఉన్నటువంటి విషయాలని ఓపెన్ అయిపోవడం ఇలాంటివి చేయకండి. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడండి. అలాగే బయట వారితో గొడవలు పడకండి. దానివల్ల కొన్ని నష్టాలు జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి బయట వారితో జాగ్రత్తగా మాట్లాడండి. మీరు ఎప్పుడు దొరుకుతారా అని చెప్పి కొంతమంది అవకాశవాదులు ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈ రాశి వారు ఎస్కే అనేటటువంటి అక్షరాలతో పేర్లు ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది వారితో. కాబట్టి వారితో జాగ్రత్తగా ఉండాలి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే మీకు శనివారం కానీ ఆదివారం కానీ చాలా అనుకూలంగా ఉంటుంది. దానివల్ల మీకు బాగా కలిసి వస్తుంది. ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు. మంచి లాభాలు వస్తాయండి. ఇక అలాగే రేపటి రోజున నలుపు రంగు బట్టలను అసలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలంటే ఇతర ఏ రోజుల్లో అయితే వేసుకోవచ్చు. దానివల్ల మీకు ఏ సమస్యలు కూడా రావు. అలాగే మీకు ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నీలం బాగా అదృష్టమైనటువంటి రంగులనే చెప్పుకోవచ్చు. అలాగే మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు పూర్తిగా తొలగిపోవాలంటే తప్పకుండా మీరైతే హనుమంతుల వారి యొక్క ఆరాధన చేసుకోండి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోండి. గణపతి ఆరాధన కూడా చేసుకోవడం వల్ల ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా ఏంటంటే మీకు ఏదన్నా దోషాలు ఉన్నా కానీ లేదంటే భయంగా ఉండి ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు మీ మనసు నిండా కూడా పూర్తిగా భయంతో ఏ పని చేయలేకపోతున్నామో, అసలు ఇది చేస్తామో లేదో తెలియట్లేదు అని చెప్పి మీలో మీరే సతమతమైపోతూ ఉంటారు చూడండి. అటువంటి క్షణంలో కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీపై పుష్కలంగా లభిస్తుంది. ఇక అలాగే మీరు బాగుపడితే తొక్కేయాలని చెప్పి చాలామంది చూస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఎప్పుడు దొరికితే మిమ్మల్ని కిందకి తొక్కేయాలని చెప్పి చూస్తున్నారు. కాబట్టి కొంతమందితో మాత్రం జాగ్రత్తగా ఉండండి. అలాంటి వారు ఎవరనేది కూడా మీకు బాగా తెలుసు. అంటే మీతో ఎలా ప్రవర్తిస్తున్నారు, అటువంటి వారు ఏంటనేది మీకు అర్థమైపోతుంది అనమాట ఈజీగా. కాబట్టి అటువంటి వ్యక్తులను కొంచెం దూరంగా పెట్టడం అలవాటు చేసుకోండి. అలా పెట్టడం వల్ల ఏంటంటే మీకు మీరుగానే అంటే మంచిగా అంటే కొంతమంది వ్యక్తులను మీకు మీరుగా దూరం చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీరే జాగ్రత్తగా ఉన్నవారు అవుతారు. అలాగే మీరు మిమ్మల్ని కాపాడుకున్నవారు అవుతారు. కాబట్టి కొంతమంది ఊసులో మనం ఊరికే పడిపోతాం. అంటే వాళ్ళు మనల్ని పొగిడినా కానీ లేదంటే మన గురించి ఏదైనా మంచిగా ఒక మాట చెప్పగానే మనం ఐస్ అయిపోతాం అనమాట. కాబట్టి అటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండి వాళ్ళనే అవకాశవాదులు అంటారు. వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళు ఎలా నచ్చితే అలా ప్రవర్తిస్తూ మొదలు పెడతారనమాట. అంటే వాళ్ళకి అవకాశం ఉంటే ఒకలాగా, అవసరం లేకపోతే ఇంకొకలాగా ఉంటారు. కాబట్టి అటువంటి వ్యక్తులతో మనకు అనవసరం అండి. మన పని మనం చేసుకుంటూ వెళ్ళడమే మంచిది. కాబట్టి ఈ విధంగా అయితే రేపటి రోజున మీకు అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. హనుమంతుల వారి యొక్క నామస్మరణ చేసుకోండి, శివనామస్మరణ చేసుకోండి. అలాగే విష్ణు సహస్రనామం పారాయణ చేసుకుని ఉదయం సాయంత్రం చక్కగా దీపారాధన చేసుకోండి. మరి తెలుసుకున్నారు కదండి. మీనరాశి వారు తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం.